రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఉపవాస విరమణ వేళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లాల డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి ఈ యొక్క 6 గంటల నుంచి ఉపవాసంతో పూర్తిగా భక్తి శ్రద్ధలతో తరువాత ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమంతో మళ్ళా ఉపవాసాలు సాలించి మళ్ళా నెక్స్ట్ డే నుంచే ఉపవాసాలు చేస్తూ ఈ యొక్క మాసమంతా పూర్తిగా ఆ భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థిస్తూ ఎంతో పవిత్రంగా చేస్తున్న ఈ పర్వదినాలు చాలా ముఖ్యమైనవి. దాంట్లో భాగంగా నన్ను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో ముస్లిం సోదరులతో అందరితో కలిసి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమీర్ బాబు సార్ కూడా రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరము కూడా ముస్లిములు హిందువులు సోదర భావంతో మెలిగే వాళ్ళం. మేమందరము ఇక్కడ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మా సోదరులు ముస్లిం సోదరులు ఎంతో మంది ఉన్నారు. వారితో పాటు కూడా మేము కూడా ఒక అన్న, ఒక మామ, ఒక అక్క, చెల్లెల్లాగా భావిస్తూ అందరితో కలిసి మెలిసి తిరిగే మా యొక్క హిందూ ముస్లిముల సోదరి భావం చాలా ఇలాగే గొప్పగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ అల్లా దయతో మా బద్వేలు నియోజకవర్గ ప్రజలందరము అందరము కూడా బాగుండాలని ఆ అల్లాను మరొకసారి ప్రార్థించు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరుల ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేసుకుంటూ, నేను కూడా వారికి ఏదైనా సపోర్టు నా శక్తి కొలది కూడా నేను వీళ్ళకి నా సొంతంగానే ఏదన్నా అవసరమైతే ఆ యొక్క ముస్లిం సోదరులకు ఒక మసీదుకి అయితే ఏమి కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేసేదానికి నేను కూడా ముందుగా ఉంటానని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నాకంతా ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, చిన్న యువకులు, పెద్దవారు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్గా వస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ రహమతుల్లాహి వబరకాతుహు. చాలా సంతోషము. ఈరోజు కడప జిల్లాలో బద్వేలు పట్టణంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మన సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ విందు ముస్లింల కోసం ఏర్పాటు చేయడము చాలా అభినందిత విషయము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ సోదరులు అందరూ కూడా మా జిల్లాలో ముందు నుంచి కూడా గంగా జమున ఒక సంస్కృతితో ముందుకు వెళ్తున్న ఈ ప్రజానీకాన్ని ముందుగా మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో ముస్లిం సోదరులకు తన ఆతిథ్యము ఇవ్వాలా, ఈ ఉపవాస మాసంలో వాళ్ళు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు కాబట్టి నా వంతు నేను కూడా ఒకరోజు ఇఫ్తార్ విందు పెట్టాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడము హర్షించదగ్గ విషయము. దాంట్లో భాగంగా ఆయన యొక్క ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం కూడా జరిగింది. ఈరోజు ఒకటే అల్లాను కోరుకుంటున్నాము, మా ఆంధ్ర రాష్ట్రాన్ని అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాలు కల్పించి ఆయన పడుతున్న శ్రమ, కష్టం, పట్టుదల, తపన ఈ రాష్ట్రాన్ని మొత్తము భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయనకు ఆరోగ్యాలు కూడా ప్రసాదించాలాగా, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ఆయనకు పూర్తి మద్దతు మనమందరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ గతి పడుతుందో అని చెప్పి ఎంతోమంది మేధావులు దిగులు పడిన రోజులో ఏమాత్రం కూడా నిరుత్సాహపడడం కూడా మొక్కవోని ధైర్యంతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈరోజు బాటలో వేసి చక్కదిద్దుకొని ముందుకు వెళ్తున్నారు. ఆయనకు రాబోయే రోజుల్లో ఇంకా మనము ఆయన యొక్క హస్తాలను పూర్తిగా మద్దతు ప్రకటించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేది ఆయన ఏ విధంగా ముందుకు సాగుతున్నాడో ఆ అల్లా కూడా ఆయనకు కరుణించాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రము అలాగే భారతదేశము అన్ని విషయాల్లో శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను.